హలో ఫ్రెండ్స్, ఈ మధ్య పరకాల ప్రభాకర్ గారితో నేను చేసిన ఇంటర్వ్యూల నుంచి ఒక చిన్న ముక్క కట్ చేసి పెట్టాను. ఒక ముస్లిం మంత్రి పేరు చెప్పండి చూద్దామని. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు పాలిటిక్స్లో ముస్లింలను లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది. దానికి వచ్చిన రియాక్షన్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్లాసిక్ హేట్ పాలిటిక్స్. ముస్లింలకు అసలు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు ఈ దేశంలో ఎందుకు ఉండాలి, అఫ్కోర్స్ మీకు తెలిసిందే కదా. ఇలాంటి కామెంట్సే చాలా వరకు వచ్చాయి. బట్ మెచ్చుకున్న వాళ్ళు కేవలం లైక్ చేసి వదిలేస్తే, నచ్చని వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చాలా విపరీతంగా పెట్టారు. అంతేకాకుండా మనం గతంలో సంపదకు సంబంధించిన వీడియోలు చేసినప్పుడు, ముఖ్యంగా అదానీ సంపదకు సంబంధించిన వీడియోలు చేసినప్పుడు కూడా చాలామంది ఇటువంటి కామెంట్స్ చేశారు. ఎందుకు అదానీ సంపన్నుడు కావడానికి అవసరమైన పాలసీస్ చేయకూడదు, అందులో తప్పేముంది, భారతీయుడే కదా తింటున్నాడు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఈ రెండు సందర్భాల్లోనూ కూడా ఈ ప్రశ్నలు అడిగిన వాళ్ళని, ముఖ్యంగా మమ్మల్ని చాలా కాలంగా రెండు తిట్లు తిడుతున్నారు. అది మీకు అందరికీ తెలిసిందే. భారతీయ జనతా పార్టీ చాలా పాపులర్ చేసిన తిట్లు. ఒకటి సెక్యులర్, రెండోది కమ్మి. ఎవరైతే సెక్యులర్ భావాలు కలిగి ఉంటారో వాళ్ళందరూ సెక్యులర్ అంటే సిక్ పీపుల్ అని, ఎవరైతే సోషలిజం గురించి, సమానత్వం గురించి మాట్లాడతారో వాళ్ళందరూ కమ్మీలు అని. ఈ రెండు కూడా చాలా పాపులర్ తిట్లు గత 10 ఏళ్లలో. సో సెక్యులరిజము, సోషలిజము తప్పు అనేది వీళ్ళ ఉద్దేశం. చాలా ఆసక్తికరంగా భారతీయ జనతా పార్టీ ఇదే ఫిలాసఫీని నమ్ముతుంది. మీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఒకసారి చూడండి, భారతీయ జనతా పార్టీ వెబ్సైట్కి వెళ్ళి చూడండి. వాళ్ళు తమ ఫిలాసఫీ అని 5 పాయింట్లు చెప్పుకున్నారు. అందులో మొట్టమొదటిది నేషనలిజం, రెండోది డెమోక్రసీ, మూడోది గాంధీయన్ సోషలిజం, నాలుగోది పాజిటివ్ సెక్యులరిజం, ఐదోది వాల్యూ బేస్డ్ పాలిటిక్స్. ఇవి భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతాలుగా చెప్పుకున్న 5 సూత్రాలు. ఇవాళకి ఇది పార్టీ పెట్టినప్పుడు కాదు, ఈ రోజుకి ఇప్పటికి ఇప్పుడు మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే కూడా ఉంటాయి. అంటే భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతాల్లోనే తను డెమోక్రసీని నమ్ముతానని, తను సోషలిజాన్ని నమ్ముతానని, అఫ్కోర్స్ వాళ్ళు గాంధీయన్ సోషలిజం అంటున్నారు, మూడోది వాళ్ళు పాజిటివ్ సెక్యులరిజంని నమ్ముతామని చెప్పుకున్నారు. అంటే అర్థం ఏంటి, గాంధీయన్ సోషలిజం అన్నా తేడా ఏమీ లేదు. గాంధీయన్ అనేది ఒక దానికి ప్రిఫిక్సే, కానీ సోషలిజం అంటే దోపిడీ లేకుండా చూడటము, అసమానతని తగ్గించడము, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, ఇది సోషలిజం. పక్కన గాంధీ ఉన్నా, నెహ్రూ ఉన్నా, ఇంకెవరైనా ఉన్నా కూడా ఇదే సోషలిజం. పాజిటివ్ సెక్యులరిజం సేమ్, ఇది కూడా అంతే. సెక్యులరిజం అంటేనే అన్ని మతాల పట్ల సమదృష్టి కలిగి ఉండటము. ఆ మాట వాళ్ళు చాలా క్లియర్గా చెప్పుకున్నారు. అందులోనే అదే సిద్ధాంతాల్లో సర్వధర్మ సంభవ అంటే ప్రతి ధర్మాన్ని మేము గౌరవిస్తామని చెప్పుకున్నారు. కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటి, గాంధీని తిట్టే జనరేషన్ తయారు చేశారు, సోషలిజాన్ని తిట్టే జనరేషన్ తయారు చేశారు, సెక్యులరిజాన్ని కూడా తిట్టే జనరేషన్ తయారు చేశారు. సో ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్న చాలామందికి ఈ మూడిటి పట్ల ఎవర్షన్ కలగటానికి కారణం ఏంటి, భారతీయ జనతా పార్టీ ఆచరణలో లేదా వాళ్ళ ప్రచారంలో వాళ్ళు ఇటువంటి ఒక నెగిటివ్ ధోరణిని ప్రవేశపెట్టారు. సెక్యులరిజం తప్పని, సోషలిజం తప్పని, గాంధీ చెడ్డవాడని. మనం గాంధీని తిట్టే తరం తయారైందంటే దాని కింద కూడా వచ్చి, అవును భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మాకు చరిత్ర తెలిసింది, గాంధీ ఎంత చెడ్డవాడో తెలిసిందని. బట్ అదే భారతీయ జనతా పార్టీ సోషలిజానికి గాంధీని కూడా తగిలించింది, గాంధీ అని సోషలిజం అని పెట్టుకుందే. అంటే భారతీయ జనతా పార్టీకి 2 ముఖాలు ఉన్నాయన్నమాట. వాళ్ళు రిటర్న్గా ఒక మాట చెప్తారు, వాళ్ళ ఆచరణలో ఇంకొకటి చేస్తారు అని అర్థం. ఇవాళ సోషలిజాన్ని, సెక్యులరిజాన్ని, గాంధీని తమ సిద్ధాంతాల్లో భాగంగా చెప్పుకుంటూనే తమను ఫాలో అయ్యే వాళ్ళని మాత్రం వాటికి వ్యతిరేకంగా తయారు చేశారు. అంటే దీన్ని 2 ముఖాలు అంటారా, 2 నాలుకలు అంటారా, మీ ఇష్టం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. దాంతోపాటు వీలైతే జాయిన్ బటన్ నొక్కి ఛానల్ సపోర్ట్ కూడా చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.